హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది సీరియల్ షూట్స్ ఎలా జరుగుతాయి, అందులో హీరో కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, వాళ్ళ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాయి, సెట్స్లో ఎలా ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ మీకు ఈరోజు క్లియర్ చేయడానికి నేను ఒక మంచి గెస్ట్ని అయితే ఇన్వైట్ చేశా. 4 స్తంభాలు, వదినమ్మ, శ్రావణ సంధ్య, ఇప్పుడు ఆరో ప్రాణం, ఇన్ని సీరియల్స్ చేశారు. ఆయన సీరియల్ హీరో. బేసిక్గా లక్ష్మణ్, కృష్ణ 2 నేమ్స్తో పిలుస్తుంటారు. ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ బ్రో. హాయ్. సో మిమ్మల్ని లక్ష్మణ్ అని పిలవాలా, కృష్ణ అని పిలవాలా ఇప్పుడు? ఐ లవ్ టు హియర్ దట్ లక్ష్మణ్. సో ఒరిజినల్ నేమ్ లక్ష్మణ్. ఓకే. సో బేసికలీ వేర్ యూ ఆర్ ఫ్రమ్ బ్రో? నేను తిరుపతి అండి. ఓ, తెలుగు అబ్బాయి. రాయలసీమ. లక్కీగా తెలుగు అబ్బాయి. లక్కీగా తెలుగు అబ్బాయి ఎందుకంటున్నారు? అంటే ఇది చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పచ్చు. ఇది ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నప్పుడు అన్నారు, అందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేసే వాళ్ళందరూ హీరో అయిపోదాం అనుకుంటున్నారు, వాడికంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. మన ఓన్ పీపుల్ కన్నా అది చెప్పకూడదు. బెంగళూరు అని, చెన్నై అని, ఈ మధ్య ఒడిస్సా అని, మరి నార్త్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వదు. ఇప్పుడు ఒక సీన్ ఇచ్చినప్పుడు మనకి ఒక డైలాగ్ చెప్పమంటే వాళ్ళు ఎలా పలుకుతారు? డైలాగ్స్ పలకరు. అది చెప్పడానికి 3 takes 5 takes కొన్నిసార్లు 10 takes కూడా వెళ్ళిపోతాయి. సో ఒకప్పుడన్నా బెంగళూరు పీపుల్ వచ్చేవాళ్ళు, అట్లీస్ట్ వాళ్ళకి కన్నడ, తెలుగు కొంచెం పక్కన ఉండేది, ఓకే, అడ్జస్టబుల్. ఇప్పుడు డైరెక్ట్గా ఒడిస్సా. సో ఈ కాంపిటీషన్లో తెలుగు అబ్బాయిలు రావడం నిజంగా లక్కీ. సో ఐ ఫీల్ మై సెల్ఫ్ లక్కీ. ఎందుకంటే మీరు చూసుకుంటే ఏదైనా ఒక ఈవెంట్కి కానీ, అవార్డ్ షోకి కానీ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఛానల్ నుంచి. చేస్తున్నప్పుడు మీరు గమనించారంటే ఎంటైర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కార్స్ ఉంటాయి. ఒక్కడు కూడా మన స్టేట్స్ ఉండవు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్? అంటే ఎందుకు అట్లా? ఓన్లీ నేను చూసినంత వరకు ఎక్కువ కర్ణాటక వాళ్ళని చూసా. అవును, బేసిక్లీ అది అందరికీ తెలిసిన మ్యాటరే. అవును, అందరు చెప్తారు కర్ణాటక వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటారు, సీరియల్స్ అంటే మోస్ట్ ప్రిఫర్ కర్ణాటక యాక్టర్స్ అని. అంటే ఏంటి, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏంటి తెలుగు వాళ్ళకి యాక్టింగ్ రాదా అని నాకు అనిపిస్తుంది బ్రో. మాకు యాక్టింగ్ రాదా, లేకపోతే మేము సీన్స్ వేయలేమా అంటే మా తెలుగు మాకు పలకడం రాదా? అది నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే బేసిక్గా వాళ్ళు సింపుల్గా ఇచ్చే రీజన్ ఏంటంటే వాళ్ళ మాట వింటారు, యాటిట్యూడ్ ఉండదు, ఏదైనా చెప్తే ఏం తప్పకుండా చేస్తారు. ఎవరైనా అంతే చేస్తారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు హీరో ఇస్తున్నాను ఛాన్స్, మీ పైన సీరియల్ రన్ అవుతుందని చెప్పినప్పుడు మీరు ఎందుకు వినరు మాట? మీ స్టోరీ మొత్తం మీ పైన రన్ అవుతుందంటే మీరు ఎందుకు వినరు మాట? ఇస్తేనే కదా తెలుస్తుంది వింటారా లేదా. ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తారు మన తెలుగు వాళ్ళు అని అంటారు, మన తెలుగు వాళ్ళు మాట వినరు అంటారు. వాళ్ళు వింటారా? అంటే ప్రపంచంలో అందరూ ఒకేలాగానే ఉంటే మనుషులు గొడవలు ఎందుకు అవుతాయి, యుద్ధాలు ఎందుకు అవుతాయి? అన్ని విషయాల్లో అన్ని స్టేట్స్లో అందరు లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళ పక్క యాటిట్యూడ్స్ ఉన్నాయి, మన పక్క యాటిట్యూడ్స్ ఉన్నాయి. కానీ మీరు ఛాన్సే ఇవ్వకుండా నీకు యాటిట్యూడ్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట ఇంటర్ని ఒకే దాన్ని ఎన్నేళ్ళు బ్రో చెప్తారు. బేసిక్లీ డైరెక్టర్స్ తెలుగు వాళ్ళే ఉంటారా, కన్నడ వాళ్ళు అక్కడ ఉంటారా? డైరెక్టర్స్ తెలుగు వాళ్ళే బ్రో. తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు. వాళ్ళు చేస్తారు బ్రో. హై కమాండ్స్ అని ఉంటాయి, ఆడి నుంచి రావాలి పాపం. డైరెక్టర్స్ కూడా చాలా కష్టపడతారు కొన్నిసార్లు. రీసెంట్గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది నేను పేరు చెప్పను, ఛానల్ చెప్పను. ఓకే, అన్నీ అయిపోయాయి. నేను షూటింగ్ జరుగుతా అంటే నా లొకేషన్కి వచ్చి ఆడిషన్ తీసుకొని, అంటే వాళ్ళకి అవసరం లేదు, ఇట్స్ అరౌండ్ 40 kilometers అవే. ఓకే, అంత దూరం వాళ్ళు కెమెరాని తీసుకొని వచ్చి, క్రూని వచ్చి నన్ను ఆడిషన్ తీసుకొని నన్ను సెలెక్ట్ చేసి వెళ్ళిపోయారు. డైరెక్టర్ సార్ కూడా వచ్చి. ఓకే, ఆల్ సెలెక్టెడ్. బట్ ఆ హైకమాండ్ నుంచి ఏమొచ్చింది, వద్దు, లెట్ మీ టేక్ అదర్ గైస్ అని. ఇక్కడ హైకమాండ్ అంటే ప్రొడ్యూసర్స్ కాదు, ప్రొడ్యూసర్స్ కూడా మన వాళ్ళే బ్రో. వాళ్ళు కూడా పాపం చాలా, హైకమాండ్ అంటే ఉంటుంది కదా, ఈపీస్ అనో లేకపోతే ఛానల్స్ అనో. సో అంటే వాళ్ళ తప్పు కూడా లేదు, బట్ ద సిస్టమ్ అలా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తప్పు పట్టలేం బ్రో, ఎందుకంటే వాళ్ళు కూడా
ఒక సిస్టంలో అట్లా వెళ్ళిపోతుంది. రైట్ నౌ మేబీ కౌశిక్ అన్న ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ లాట్. ఈజ్ అవర్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అనేసి. ఓకే. సో ఒక మా అసోసియేషన్ లాగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సీరియల్ కూడా పెడుతున్నారు తెలుగు టెలివిజన్. ఓకే. దీనివల్ల ఏమన్నా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సీరియల్ అంటే మన తెలుగు వాళ్ళకి పర్టికులర్ గా? యాక్చువల్లీ ఆ మెయిన్ కాన్సెప్టే అదే. మన వాళ్ళ కోసం ఒకటి ఉండాలి అనేసి ఈ ప్రాసెస్ పైన అన్న కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మేకింగ్ ఇట్ హ్యాపెన్. వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఇన్ని రోజులు బెంగళూరు అని అన్నారు, ఇప్పుడు చెన్నైకి వెళ్ళారు. అంటే ఇప్పుడు తమిళ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు ఏంటి? ఒకప్పుడు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను వాళ్ళకి ఆపోజిట్ లేదు, అర్థమైందా? వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా అని నాకు ఈ జెలసీనెస్, ఈగో ఇది కాదు నాకు. నువ్వు ఇవ్వు, ఇఫ్ దట్ డిజర్వ్ టేక్ దెమ్. ఇప్పుడు అదే లుక్స్తో ఇంకొకడు ఉంటాడు మన తెలుగువాడు, సేమ్ అదే యాక్టింగ్, దానికన్నా బెటర్ యాక్టింగ్తో ఇంకొకడు ఉంటాడు. ఇద్దరు ఆడిషన్స్కి వస్తారు, ఓకేనా? ఒక వేరే స్టేట్ అబ్బాయి, ఒకటి మన స్టేట్ అబ్బాయి వస్తాడు. ఇప్పుడు వేరే స్టేట్ అబ్బాయి కన్నా వీడు బాగా పర్ఫార్మ్ చేసినప్పుడు ఏం చేస్తారు? మీరు కానీ సీరియల్ హెడ్ అయితే, లేకపోతే మీది ప్రొడ్యూసర్ అయితే ఏం చేస్తారు? ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు హైర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ జరగట్లేదు కదా. అంటే మొత్తం జరగట్లేదు అనట్లేదు, మ్యాక్సిమం ఇట్లా జరుగుతున్నాయి. 80% అనుకోవచ్చు. సో అట్లా జరుగుతున్నాయి. కానీ నా వరకు ఐఎమ్ హ్యాపీ. నన్ను చూశారు, ఆడిషన్ తీసుకున్నారు. తెలుగు అబ్బాయినా, తెలుగు అబ్బాయి, దే ఫెల్ట్ హ్యాపీ దట్ నేను తెలుగు అబ్బాయి అనేసి. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ హీరో. కానీ ఇంకా చాలా మంది రావాలి. ఎప్పుడో జరిగిన గొడవలు బ్రో. సో ఫస్ట్ చేసిన సీరియల్ ఏంటి బ్రో? ఫస్ట్ ఈటీవీ బ్రో, మల్లెమాల ప్రొడక్షన్, ఓకే. 4 స్తంభాల ఆట అని. అది నాకు ఎలా వచ్చిందంటే, అది కొంచెం చిన్న స్టోరీ. ఒక డైలాగ్ ఉంటుంది మనకి, ఒక ఛాన్స్ కోసము చెప్పులు అరిగేటట్టు తిరుగుతూ ఉంటారు ఆఫీస్ టు ఆఫీస్ అనేసి. అది వినేసి అప్పుడు నవ్వుకునేవాడిని. బట్ నాకు నేను ఫేస్ చేసుకున్నప్పుడే నిజంగానే చెప్పులు అరిగిపోయాయి నాకు. అలా తిరిగాను. అంటే ఈ ఆఫీస్ అంటాడు, ఆఫీస్ అంటాడు, కొన్నిసార్లు ఆఫీస్ దగ్గరికి వెళ్తే వేరే బిల్డింగ్ ఉంటుంది. అలా తిరిగిన రోజులు అవి. సో ఆ గ్యాప్లో నేను ఏం చేసేవాడినంటే, చెన్నైలో ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మనకి, అక్కడ నేను చేసేవాడిని యాక్టింగ్, ఫిలిమ్స్ చేసేవాడిని. అది చేసుకుంటూ తిరుక్కుంటూ ఉండేవాడిని. ఎంత తిరిగినా వచ్చేది కాదు. ఆల్మోస్ట్ 1 year, అంటే మనం అనుకుంటే 1 yearకైనా, అంటే 1 year కంటే నీకు స్టడీస్ అయిపోయినాయి. స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ప్రెషర్ ఉంటుంది కదా, జాబ్ ఇదంతా. నేను టైం అడిగి ఆ 1 year కష్టపడి తిరిగి రాలా. సో ఐ గేవ్ అప్. వెళ్ళాను, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన 2 monthsకి ఆపర్చునిటీ వచ్చింది. అంటే నేను తిరిగితే రాలేదు, వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు వచ్చింది. మళ్ళీ జాబ్ ఎట్లా వదులుతాం? మళ్ళీ జాబ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, ఇది ఎలా వచ్చిందంటే, ఆ సీరియల్ డైరెక్టర్ హరిచరణ్ గారు అని ఒకరు ఉన్నారు. సో ఆయన ఆ ఎల్వి ప్రసాద్ లక్కీలీ ఆ గ్యాప్లో నేను చేసిన దాంట్లో ఆ ఫిలింలో చూసి నంబర్ తీసుకొని కాల్ చేసి, ఆ బెంగళూరులోనే ఆడిషన్ తీసుకొని, అదే ఆడిషన్ కూడా బెంగళూరులో జరిగింది. ఓకే. సో సెలెక్ట్ చేసుకున్నారు. అంటే థియేటర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారా? థియేటర్ కాదు, అది వాళ్ళకి ఎట్లా అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ కదా, డైరెక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, అంతా 24 crafts ఉంటాయి వాళ్ళకి. అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా. సో దాంట్లో నేను చేశాను యాక్టింగ్. ఫస్ట్ వెళ్ళి మీరు ఆడిషన్ ఇచ్చిన తర్వాత హైర్ చేసుకుని ఆడిషన్ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు కూడా ఆడిషన్ జరుగుతాయి. ఇప్పుడు హీరో అయిపోయినాం కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసింది రాదు. హీరో అయిపోయిన తర్వాత కూడా మీకు లుక్ టెస్ట్ అని ఉంటుంది. మీకు ఆ డ్రెస్ అటేర్ వేసి కొన్ని సీన్స్ ఇస్తారు. ఆ కొన్ని సీన్స్ ఇచ్చి దానికి తగినట్టు యాక్టింగ్, దాని సెలెక్ట్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయిన చాలా ఉంటాయి. ఓకే. అంటే నేను అడగచ్చో లేదో, బట్ అడగచ్చు. ఎందుకంటే నాట్ రీసెంట్లీ, ఒక 1 year బ్యాక్ ఒక పర్సన్ అన్నాడు, ఈవెన్ మెయిల్స్కి కూడా సీరియల్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంటుంది అని అన్నాడు. నిజమేనా బ్రో ఇది? నాకు అయితే జరగలేదు, ఉంటాయి బ్రో. వన్ సేఫ్ ఇన్ ఇండస్ట్రీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ కాస్టింగ్ కోచ్ అనే పదానికి వస్తే, తెలిసి చాలా జరుగుతాయి, తెలియకుండా ఉంటాయి.
సో మీరు అంటే చెప్పట్లేదు పర్టికులర్గా ఆ పర్సన్ చెప్పినప్పుడు అరే ఇలా కూడా ఉంటుందా అనిపించింది నాకు. మీరు చెప్తుంటే అసలు ఎందుకురా ఇట్లా తయారయ్యారా అనిపిస్తుంది. ఇది ఏదో కొత్తగా వస్తుందంట కదా, మేల్ క్రోమోజోమ్ అనేది తగ్గిపోతుంది సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ తగ్గుతుంది ఏంటి అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. లిటరలీ ఏమంటారు దాన్ని, డిమాండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆర్టిస్ట్లకి ఆ డిమాండ్ అనేది ఉంటుంది. ఐ హర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ, అది మరి ఘోరంగా ఉంటుంది చెప్తే. ఇప్పుడు ఎలాగా గర్ల్స్కి కానీ వాళ్ళకి కానీ దే కాల్ దెమ్ కదా, సో అట్లా పీపుల్ విల్ కాల్ బాయ్స్ ఓకే ద ఆర్టిస్ట్, హీరోస్ కానీ ఎవరినైనా. సో దే పే హ్యూజ్ అమౌంట్. నాకు అర్థంగా అంటే డైరెక్టర్స్ కాకుండా నార్మల్ పీపుల్ నాట్ డైరెక్టర్స్. ఓకే డైరెక్టర్స్ అలా ఉండరు మీరు చెప్పిన దాంట్లో. దే ఆర్ ప్రొఫెషనల్. నాకు తెలిసినంత వరకు ఎవ్రీ డైరెక్టర్ ప్రొఫెషనల్గా ఉంటారు. ఓకే మరి కాస్టింగ్ కోచ్ అనేది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి జరుగుతుంది ఏంటి? ఆ కాన్సెప్ట్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా లేదు బ్రో, మేబీ అది ఎలా జరుగుతుందో ఆ ప్రాసెస్ నాకు తెలియదు కానీ, బట్ ఇదైతే జరుగుతుంది. ఆ డిమాండ్ అనేది ఓకే ఈ ఫేసులకి ఉంటున్నాయి బయట అయితే. ఓకే బట్ నాకు లేదు, నాది వేరు, అదంతా టోటలీ డిఫరెంట్. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్. ఓకే సో నో వన్. నైస్, బట్ ఇట్ ఇస్ కాంట్రవర్సీ టాపిక్. సో ఓకే ఆడిషన్స్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు అంటున్న తర్వాత తెలిసింది ఏంటంటే యాక్టింగ్ కంటే వేరే స్కిల్స్ ఎక్కువ రావాలి అని తెలుస్తుంది. కాదులే బ్రో, అంటే అన్ని చోట్ల అలా ఉండదు, బట్ అక్కడ కొన్ని చోట్ల మాత్రం అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. నేను చెప్పినట్టు ఇంతకుముందు అసోసియేషన్ మాకు హెల్పింగ్ అవుతుంది, అవుతుంది కూడా. ఫ్యూచర్లో తగ్గుతాయి, మనకు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. సో ఫస్ట్ 4 స్తంభాల ఆట సీరియల్ చేశారు, అండ్ సెకండ్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఓకే బాగా మీకు పేరు తెచ్చిపెట్టింది సీరియల్ ఏంటి బ్రో? వదినమ్మ. సో వదినమ్మలో ప్రభాకర్ గారితో కలిసి యాక్ట్ చేశారు కదా. అవునండి. సో ప్రభాకర్ గారు కొంచెం యాటిట్యూడ్ పర్సన్, బయట యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తాడు, జనాలతో తక్కువ మాట్లాడతాడు, చాలా కోపంగా ఉంటాడు అని అంటారు. ఇదంతా నిజమేనా? ఇది అలానే ఉంటాడా? ఇప్పుడు ప్రభాకర్ సార్ ఎలా అంటే మనకి 4 పిల్లర్స్ అంటారు కదా, 4 పిల్లర్స్ అంటే స్ట్రాంగ్ అనేది. అట్లా మన తెలుగు ఇండస్ట్రీలో ఆ 4 పిల్లర్స్లో వన్ ఆఫ్ ద పిల్లర్ సార్. ఓకే ప్రభాకర్ సార్. ఆయనకి యాటిట్యూడ్, కోపంగా ఉంటారు అని పక్కన పెడితే డిసిప్లైన్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను అనుకోండి యంగ్స్టర్, మీరు నాతో వచ్చి మాట్లాడినప్పుడు, బయట వేరే వాళ్ళు నాతో వచ్చినప్పుడు నేను జోవియల్గానే ఉంటాను ఆబ్వియస్లీ కదా. నాకెందుకు ఉంటుంది ఈగో. సార్తో మాట్లాడినప్పుడు ఆ డిసిప్లైన్తో మాట్లాడే విధానం చూసి యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ నన్ను సెలెక్ట్ చేసింది సారే. చూసి విత్ ఇన్ సెకండ్ సెలెక్ట్ చేశారు సార్. సో ఫస్ట్ టైం చూసినప్పుడు తెలిసిపోతుంది కదా మనతో మాట్లాడే. ఇప్పుడు నేను రావడం ఫ్రెష్గా వచ్చాను, అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ మెయిన్ లీడ్గా. దానికి ముందు నేను నార్మల్గా చేస్తూ ఉన్నాను. సో వీడికి చూద్దాంలే చేద్దాం అని అనొచ్చు కదా. హాయ్ లక్ష్మణ్ కూర్చో అని చెప్పి మాట్లాడి కాఫీయో టీయో ఇచ్చి ఆ రిసీవింగ్ తీసుకొని, అంటే నా దాని ముందు హీరో కాదు కదా, ఆ రెస్పెక్ట్ నాకు ఇచ్చి ఈవెన్ ద ఎంటైర్ సీరియల్ ఎండింగ్ వరకు నాకు అదే రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఆయన నన్ను బ్రదర్ అంటాడు, ఏం తమ్ముడు అంటాడు, బ్రదర్ అంటాడు. సో నాకు తెలిసినంత వరకు బయట కూడా నేను ఎక్కడ చూడలేదు ఆయనకి యాటిట్యూడ్ ఉన్నట్టు చూడలేదు. సెట్స్లో కూడా సీన్స్ ఆయన రాస్తారు, విల్ రైట్ హిమ్సెల్ఫ్, చేంజ్ చేస్తారు సీన్. సెట్ బయట అంతా జోవియల్గా ఉంటాడు, సెట్కి వస్తే వాట్ అన్ యాక్టర్ ఈజ్, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ స్క్రిప్ట్ రైటర్ కూడా ఆయన. ఎగ్జాక్ట్లీ అసలు సూపర్ ఆయన.